ప్రియులారా, మరి అలాగే సమయంలో మన ప్రియులు ధర్మపాల్ గారు, మన పాస్టర్ అఖిల్ గారికి అత్యంత స్నేహితులు, వారు వచ్చి కొన్ని ఆదరణకరమైన మాటలు తెలియపరచాలని మనం చేస్తాం. రండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. పిల్లరా, మీకు అందరికీ వందనాలు. అధ్యక్షులైన వారికి కూడా వందనాలండి. మరి ఈ దినం ఈ విధంగా ఈ కార్యక్రమంలో ఇలా మాట్లాడతానని నేను అనుకోలేదు. చాలా విచారకరమైన విషయం ఇది. మరి డానియల్ పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. చాలా ఘోరం జరిగిపోయిందిరా అన్నాడు. ఏమైందంటే, ఇలా రఘుయేల్ గారు పిల్లలు ఇలా అయ్యింది అనగానే కూలిపోయానండి. మా పాస్టరమ్మ గారికి కూడా చెప్పాను ఈ విషయం. ఆవిడ చాలా ఏడ్చిందండి. ఆ పిల్లల ఆరాధన అంటే, వాళ్ళు నడిపించే విధానం అంటే మాకు చాలా ఇష్టం. మా పాపకు కూడా చాలా ఇష్టం. చెప్తూ ఉంటుంది. వాళ్ళ తమ్ముడు ఇగో లైవ్లో కూర్చున్నాడు, మా అబ్బాయి శామ్యుయల్. వాడికి చెప్తుంది అనమాట, రే ఆ తమ్ముళ్ళు ఎలా చేస్తున్నారు చూడరా, ఆరాధన నేర్చుకోరా అని శామ్యుయల్కి చెప్తూ ఉండేది. అక్కడ ఫోన్ చేసి మా మిస్సెస్ చెప్పగానే నా కూతురు అక్కడ చాలా ఏడ్చిందనమాట. చాలా భయంకరమైన విషయం ఇది. ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. మరి మంచి దైవజనుడు రఘుయేల్ పాస్టర్ గారు, చాలా మంచి దైవజనుడు, అందరికీ భోజనం పెట్టినోడు. ఎవరికైనా కూటం పెడితే అందరికీ భోజనం పెట్టాలనే మనస్తత్వం కలిగినవాడు. చాలా మంచి మనిషి. ఆయనకి ఇలా జరగడం చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఎవరికి ఇలా జరుగుతుందో పరలోక రాజ్యంలో వాళ్ళకి గొప్ప బహుమానాలు ఉంటాయి. అందుకే దేవుడు మరి అందరికీ ఇలాంటి శోధన ఇవ్వడు. ఎందుకంటే కొంతమంది ఈ శోధనకి నిలబడలేరని, ఎవరైతే నిలబడతారో, ఎవరైతే తట్టుకుంటారో, ఎవరికైతే ఎక్కువ బహుమానాలు ఇవ్వాలి అనుకుంటున్నాడో వాళ్ళకి ఇలాంటి శోధనలు ఇస్తాడు. యోబుకి ఎందుకు ఇచ్చాడు శోధనలు అంటే, యోబు తట్టుకోగలడని ఇచ్చాడు. నిజంగా మామూలు వాళ్ళు అయితే తట్టుకోలేరు, దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. కానీ అలాంటి వాడు కాదు యోబు గారు. సేమ్ ఎగ్జాక్ట్లీ రఘుయేల్ గారు కూడా చాలా ప్రార్థనాపరుడు, చక్కగా మంచి వాక్యం చెప్తాడు, మంచి స్పీకర్ అండి, చక్కటి స్పీకరు. మరి ఆ బిడ్డలకి ఇలా జరగడం అందరికీ బాధాకరమైన విషయమే. పిల్లరా, వాక్యంలో ఉంది, మన కాలగతులన్నీ ఆయన చేతిలో ఉన్నాయంట. ఆయన చేతిలో ఉన్నాం మనం ఇప్పుడు. కాబట్టి ఆయన తనకిష్టం వచ్చినట్లు నడిపిస్తాడు. తనకిష్టమైన బిడ్డలను కూడా ముందుగానే తీసుకెళ్ళిపోతాడు. కానీ ఇలా ఎందుకు చేస్తున్నావు ప్రభు అని ప్రశ్నించడానికి మనం ఏమాత్రం కూడా అర్హులం కాదు. కుమ్మరివాడు కుండ చేస్తాడు. కుమ్మరివాడు చేసిన కుండ పగలగొట్టడానికి కూడా ఆయనకి అధికారం ఉంటుంది. కాబట్టి కుండను చేసిన కుమ్మరివాడే పగలగొట్టి తన దగ్గరికి తీసేసుకున్నాడు. కాబట్టి శ్రేష్టమైనటువంటి పిల్లలు వాళ్ళు. నేను అదే చెప్పాను రఘుయేల్ పాస్టర్ గారికి. మనమైతే యవ్వన కాలంలో మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికాం, కానీ మన పిల్లలైతే చాలా పరిశుద్ధులు, చక్కగా దేవుళ్ళలోనే వాడబడ్డారు, ఆరాధనలోనే ఉన్నారు బిడ్డలు. కానీ దేవుని సేవ చేస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు నాన్న. ఒకప్పుడు 900 సంవత్సరాలు బ్రతికారు మనుషులందరూ కూడా. 900, 950, 1000 సంవత్సరాలు కూడా బ్రతికారు. కానీ ఆ దినాల్లో దేవునితో నడిచిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు హానోకు. ఆయన దేవునితో నడుస్తూ కేవలం 365 సంవత్సరాలకే దేవుడితో వెళ్ళిపోయాడంట. అంటే 1000 సంవత్సరాలు బ్రతికే దినాల్లో జస్ట్ 365 సంవత్సరాలకి ఎందుకు వెళ్ళిపోయాడు దేవునితో నడిచి? దేవుడు తనకిష్టమైన బిడ్డల్ని తీసుకెళ్ళిపోతాడు. అరే ప్రభువా, నేను నీతో ఉన్నాను కదా, నీతో నడుస్తున్నాను కదా, నీ సేవ చేస్తున్నాను కదా, నన్ను ఎందుకు త్వరగా తీసుకెళ్ళిపోతున్నావు అంటే, నీతిమంతులే త్వరగా వెళ్ళిపోతారమ్మా. కాబట్టి మరి పాస్టర్ గారికి ఇలా ఎందుకు జరిగిందని మనం ప్రశ్నించుకోవద్దు. అరే పాస్టర్ గారికి ఇలాగే జరిగితే మాకేంటి పరిస్థితి అని అనుకోవద్దు. ఒక విషయం చెప్తాను. ఈ బైబిల్ మన చేతిలోకి రావడానికి కారణం ఎవరో తెలుసా? విలియం కేరీ గారు. 40 భాషల్లో బైబిల్ మనకు అందించినటువంటి విలియం కేరీ గారు ఉన్నారే, ఆయన మన ఇండియా దేశానికి బ్రిటన్ నుంచి వచ్చేటప్పుడు వాడలో వస్తుండగానే చాలా శోధన పడ్డాడు. తనకు ఒక్కడే కొడుకు, భార్య. ఆ కొడుకుని తీసుకుని కలకత్తాలో దిగారు, భార్య ఇద్దరు. ఆ 4-5 నెలల తర్వాత వాతావరణం పడక కొడుకు చనిపోయాడు. బ్రిటన్లో మంచి దేశం, మంచి ఇళ్ళు,
నూనెస్తే ఎత్తుకునేటువంటి రోడ్లు, అలాంటి శ్రేష్టమైన వాతావరణం కలిగిన దేశాన్ని విడిచిపెట్టి ఇండియాలో సువార్త చేయాలి. నశించిపోతున్నారు, అనేక మంది యేసుని తెలియకుండా ఉన్నారు ఇండియా దేశంలో. కాబట్టి ఆ దేశానికి సువార్త చెప్పాలని ఆ వాడలో వచ్చి కొడుకును పోగొట్టుకుని అయినా సరే మనసును పెట్టుకోకుండా తన భార్యకి ధైర్యపరిచి, ఏమండి, బైబిల్ని తర్జుమా చేయడానికి ప్రతులు వ్రాస్తూ ఇంగ్లీష్లో నుండి ఆ హిందీలోకి, బెంగాల్లోకి, ఇలాగ కొన్ని భాషల్లో తర్జుమా చేస్తూ ఆ పుటలన్నీ కూడా ఒక పాకలో పెట్టాడంట. బ్రిటన్ నుండి ప్రింటింగ్ మెషిన్ తీసుకొచ్చి ఆ ప్రింటింగ్ మిషను సంవత్సరం కష్టపడి తయారు చేసినటువంటి భాష లేక ప్రతులన్నీ ఒక ఇంట్లో పెడితే, ఆ ఇంట్లో పెట్టినప్పుడు ఎవరో చెప్పారంటే, ఏమండి, ఆ కొడుకు చచ్చిపోయినప్పుడు అండి ఎవ్వరు లేరు, ముక్కు ముఖం తెలుసున్న వాళ్ళు ఇండియాలో ఎవరు లేరు. వాళ్ళకి భార్య ముఖం భర్త, భర్త ముఖం భార్య చూసుకుని, ఏమండి, ఒక పెట్టి వాళ్ళే తయారు చేసుకుని ఆ పెట్టిలో ఆ బిడ్డను పెట్టి వాళ్ళే పాట పాడుకుని వెళ్ళి సమాధి చేశారంట. ఇప్పుడైతే మనం ఇంతమంది ఆదరించడానికి వచ్చాం, కానీ మనకు బైబిల్ తెలుగులో అందించిన భక్తుడికి ఆదరించే వాళ్ళు కూడా లేరండి. ఆ దినాల్లో మరి ఈ ప్రతులన్నీ పెట్టుకున్నటువంటి ఒక పాకలో ఉండగా, ఆ పాకలో ఉంటున్నప్పుడు ఎవరో చెప్పారు, ఏమండి, మీ ఆవిడ గారికి పిచ్చి వచ్చేసి వీధుల్లోంచి పరిగెడుతుంది అంటే కొడుకు చచ్చిపోయాడని. ఆమె మెంటల్గా ఎఫెక్ట్ వచ్చేసి పిచ్చిదైపోయి వీధుల్లోంచి తిరుగుతూ ఉంటే ఎవరో చెప్తే ఆ ప్రతులన్నీ అందులో పెట్టి పాకని విడిచిపెట్టి మరి ఆ భార్య దగ్గరికి వస్తే, ఈలోపు భార్య దగ్గరికి వచ్చి భార్యను ఓదార్చే లోపు ఎవరో చెప్పారో, ఏమండి, ఆ పాక కాలిపోతుంది, ప్రింటింగ్ మిషన్ కాలిపోయింది, ప్రతులన్నీ కష్టపడి చేసిన ప్రతులన్నీ కాలిపోయినాయి, ఒక పక్క నుంచి పిచ్చిదైపోయింది భార్య. ఎవరన్నా అయితే మరలా బైబిల్ ఇస్తారమ్మా మనకి? ఏమండి, ఇటు భార్య పిచ్చిదైపోయింది, ఒక పక్క కొడుకు చచ్చిపోయాడు, ఒక పక్క కష్టపడి రాసిన ప్రతులన్నీ కాలిపోయినాయి. అలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఆయన వెనుదిరగకుండా, వెనక్కి చూడకుండా, ఇంగ్లాండ్ వెళ్ళిపోదామని అనుకోకుండా ఆయన నిలబడిపోయాడు దేవుని కోసం. అందుకే 40 భాషల్లో ఈ బైబిల్ మనకు అందించాడు ఆయన. ఈరోజు తెలుగులో కూడా మనం చదువుతున్నాం అంటే ఆ మహానుభావుడి యొక్క త్యాగమే కదా. కాబట్టి సేవకులకి, ఒక మంచి దైవజనుడికి ఎందుకు ఇలా జరుగుతుందని మనం ఎప్పుడూ ప్రశ్నించుకోవద్దు. మంచి దైవజనులకి కష్టాలు వస్తాయి. ఏమంటే, చచ్చిపోయిన చేపలన్నీ కూడా కొట్టుకెళ్ళిపోతుంటాయి గోదావరిలో, కానీ బ్రతుకున్న చేప ఎదురీదుతూ ఉంటుంది. కాబట్టి కష్టాలన్నీ మంచి దైవజనులకు వస్తాయి, యథార్థవంతులకు వస్తాయి, నీతిమంతులకే వస్తాయి. కాబట్టి రఘుయేలు పాస్టర్ గారు చెప్పాలంటే, మాకంటే మంచి సేవకుడు ఆయన, మాకంటే మంచి సేవకుడు, మాకంటే మంచి వర్తమానాన్ని అందిస్తాడు. అలాంటి దైవజనుడికి ఈ విధంగా జరగడం చాలా దుఃఖకరమైన విషయం అండి. కాకినాడలో ఉన్న పాస్టర్ గారులు అందరూ శోక సముద్రంలో ఉన్నారు. ఆ బిడ్డకి ఆదరణ ఇవ్వాలని మరి రఘుయేలు పాస్టర్ గారిని, అమ్మగారిని దేవుడు ఆదరించి వారి బిడ్డలు పరలోక రాజ్యంలో ఖచ్చితంగా ఉంటారు. రేపు మనం వెళ్తాం, వాళ్ళని చూస్తాం. ఆ బిడ్డలు అక్కడ తేజోవంతమైన వ్యక్తులుగా ఉంటారు, పరిశుద్ధులు, వాళ్ళు పరిశుద్ధులు. కాబట్టి సంఘం ఈ సమయంలో దైవజనుడిని ఓదార్చండి, దైవజనుడిని పట్టుకోండి. మీ దైవజనుడు మంచి దైవజనుడు కాబట్టి ఆ దైవజనుడు ఏది పలుకుతే అది జరుగుతుంది. ఈ సమయంలోనే సంఘం ఆయనకి తోడుగా నిలబడాలని, ఆ దైవజనుడికి చేయూతగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆదరించునుగాక. అలాగే దైవజనులకు, వారి కుటుంబానికి మా కర్మేల్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున వారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తున్నాను. దేవుడు వారిని ఆదరించునుగాక. ఆమెన్, ఆమెన్.